గాడు బీసీ బీసీ అంటుండన్న 2 ఏళ్ల నుంచి కాలు బల్బం కట్టుకొని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ బాబు, ఆయన దళితుడు. ఆయన మళ్ళీ ఆ రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళా గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఓసీ దేవద్దని ఉండేదా. అంటే ఆయన ఏంటంటే ఎవరు ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చిండు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నట్టు ఈయన 33% కోసం, మహిళల కోసం. మళ్ళీ మొన్న పోయి కూడా లెటర్ ఇచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. అసలు ఆ భాష నోరా లేకుంటే మన నోట్ల యాసిడ్ అన్న పోయాలనిపిస్తుంది కలిసినప్పుడు. మరి రాకపోగా మహిళా కమిషన్ కూడా మీరు మొర అయినట్టుర్రు, మరి ఆ డీజీపీ దాకా పోయినట్టుర్రు. మరి డీజీపీ ఏమని, మహిళా కమిషన్ ఏమంటుంది? మహిళా కమిషన్ అయితే లెటరే తీసుకోలేదన్న మాది.